హలో ఫ్రెండ్స్, తెలిసి తెలియక నేను నా వైఫ్ ఈ కద్రి మంజునాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇంతకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక ఫేమస్ టెంపుల్. తెలియని విషయం ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్తే ఎంత సమయం పడుతుంది బయటికి రావడానికి అనేది మాకు తెలియలేదు. ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తూ ఉన్నారు. చూడటానికి భక్తులు చాలా మంది ఎగబడి చూస్తూ ఉన్నారు. కుడివైపు అయ్యప్ప స్వామి టెంపుల్, ఎడమవైపు వినాయక స్వామి టెంపుల్, దాని పక్కనే దుర్గా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని చూస్తున్నట్లయితే సూర్యవంశం లేదా చంద్రవంశం ఇద్దరు కలిపి అభివృద్ధి చేశారు ఆ కాలంలో అన్నట్లుగా అనిపించింది నాకు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ని మీరు చూస్తున్నట్లయితే ఇది కంప్లీట్గా కేరళ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. నేను ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలంలో పరశురాముడు మహాశివుడి కోసం తపస్సు చేయటంతో ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యి మంజునాథ స్వామిలాగా ఇక్కడ వెలిసి భక్తుల కోరికలు తీర్చేదానికి ఇక్కడే స్థిరపడిపోయాడు అనే విషయం తెలిసింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టెంపుల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను వెళ్ళిన సమయంలో అక్కడికి అఘోరాలు వచ్చారు. వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకోవడం జరిగింది. పక్కనే ఉన్న మహాబలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకొని చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను.